మాట్లాడుతున్నామంటే అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం? తెలంగాణలో ఉండే పారిశ్రామికవేత్తలు కంపెనీలు పెట్టుకుంటే, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ కంపెనీలు పెట్టుకుంటే, ఆ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రకరకాల ఇండస్ట్రియల్ పార్కులలో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని వందలాది మందికి వేలాది మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే, వాళ్ళు తెలంగాణలో ఉండే ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ని పెట్టుబడిని దీంట్లో పెట్టి సరుకులు తయారు చేస్తే, ఆ సరుకులు తయారు చేసే ప్రక్రియలో చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ విధంగా తెలంగాణలో అందరూ అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్లోనే నాకు గవర్నమెంట్ జాబులు కావాలి అని అనడమే కాకుండా, మేము మా కాళ్ళ మీద కూడా మేము బతకగలమనే చిన్న కుటీర పరిశ్రమలు కానీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME అనే సంస్థలు ఇవన్నీ కూడా బతుకుతాయి. దానివల్ల సంపద అనేది ప్రజాస్వామీకరించబడుతుంది అన్న ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి ఈ పని చేస్తున్నది. మేము ఓపెన్గా ఉన్నాం ఈ విషయంలో, మాకు ఎలాంటి దాపరికాలు లేవు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపుగా 10,000 మంది కాంట్రాక్టర్లను తయారు చేశారు అన్ని వర్గాల నుంచి. వాళ్ళ నోట్లో మట్టి కొట్టబడుతున్నది అన్న విషయం కూడా మేము ప్రజల ముందరికి తీసుకొస్తున్నాము. ఇక కట్ చేస్తాం, ఇక్కడ మేము కట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రంక్ బాక్సెస్ వచ్చేసి చింతామణి అనే కంపెనీకి వచ్చినాయి. అదేవిధంగా మరి షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ మఫత్లాల్ అనే కంపెనీకి వచ్చినాయి. షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. నిజానికి మఫత్లాల్ మీరు ఇంటర్నెట్లో చూడండి, మీ దగ్గర గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది, అందులో మఫత్లాల్ అని కొట్టిన వెంటనే మీకు కనిపించేది కేవలం టెక్స్టైల్స్ మాత్రమే. మరి ఆ మఫత్లాలు ఈరోజు షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ కూడా సప్లై చేస్తుంది. అదేవిధంగా వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్లేట్లు, గ్లాసులు, కటోరా, స్పూను, కప్పు తయారు చేస్తుంది. అదేవిధంగా ట్రంక్ బాక్సెస్ చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అదేవిధంగా యూనిఫామ్ క్లాత్ మఫత్లాల్ ఇండస్ట్రీస్ తయారు చేసి మనకు సప్లై చేస్తూ ఉన్నది. అదేవిధంగా స్టేషనరీ, ఐడి కార్డ్స్ హోల్డర్స్, టై బెల్ట్స్ తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. అదేవిధంగా నోట్బుక్స్ వచ్చేసి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కి ఇస్తున్నారు. ఇక్కడ మేము ఇప్పుడు మళ్ళీ చింతామణి మళ్ళీ వచ్చింది కాబట్టి ఆ చింతామణి గురించి మీ అందరికీ ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో చూడండి దయచేసి. బాబు వీడియో ప్లే చేయమ్మా. అంటే డ్రగ్స్ గురించి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకసారి ఒక 9 మంది ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, ప్రీవియస్ తీసుకో. ఈ చింతామణి ఓనర్ ఎవరయ్యా అంటే నిరంజన్ కుమార్ జైన్. ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరో కాదు, మేము ప్రతిసారి ఈ వేదిక మీద మాట్లాడుతున్న రమేష్ జైన్ యొక్క సుపుత్రుడు. ఇప్పుడు ఈ మధ్యన సుపుత్రులది ఎక్కువ నడుస్తున్నది స్టోరీ. సో ఈ రమేష్ జైన్ సుపుత్రుడు, ఈ రమేష్ జైన్ సుపుత్రుడు నిరంజన్ కుమార్ జైన్. ఈయన గురించి ఇప్పుడున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు ఆయన హైదరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఏం చెప్పారో మీరు ఒక్కసారి చూడండి. 2 టీమ్స్ ప్లస్ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుంటూ ఒక 9 మందిని అరెస్ట్ చేయగలిగాము. దీంట్లో ముఖ్యంగా నిరంజన్ కుమార్ జైన్, అతను దాదాపు 1000 కోట్ల బిజినెస్ అతనికి ఉంది. బిజినెస్, రియల్ ఎస్టేట్స్, కాంట్రాక్ట్స్ 30 సార్లు ఇప్పటి వరకు మా ఎవిడెన్స్ ప్రకారం అతను ఈ టోనీని సంప్రదించి ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చాడు. మరి అతను ఎవరికైనా సప్లై చేస్తున్నాడా, అతనే కన్జ్యూమ్ చేస్తున్నాడా అనేది మాకు ఇంకా మీకు అర్థమైంది అనుకుంటాను. నేను వైట్ ఛాలెంజ్, డ్రగ్ ఛాలెంజ్, నేను డ్రగ్స్ రహిత రాష్ట్రము, నేను ఈగిల్ ఫోర్స్ని పెట్టినా అని చెప్పి ఈరోజు బాకాలు ఊదుతున్న రేవంత్ రెడ్డి గారు, మీ హయాంలో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగానే మీ పాఠశాల శాఖలో ట్రంక్ బాక్సులు కాంట్రాక్టు వచ్చిన చింతామణి పార్శ్వనాథ్ కంపెనీ యొక్క ఓనరు నిరంజన్ కుమార్ జైన్. మీ హోంశాఖ మంత్రిగా ఉన్న మీ హయాంలో డీజీపీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 సార్లు టోనీ అనేవాడికి కాల్ చేశాడు. ఈ టోనీ ఎవరు? టోనీ అనేవాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ మహానగరానికి హెరాయిన్, కొకెయిన్ సప్లై చేసే ఒక రాకెట్కు లీడరు.
ఈ టోనీ అనే టోన్కి ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు సప్లై చేశాడు. ఇలా మేము అడుగుతున్నాము, వీడు డ్రగ్స్ సప్లై చేస్తాడా లేకపోతే ట్రంక్ బాక్సులు సప్లై చేస్తాడా, లేకపోతే ఈ ట్రంక్ బాక్సులల్లో పిల్లలకు డ్రగ్స్ సప్లై చేస్తాడా? ఇది ఇక్కడ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ 18 గంటల రివ్యూ సంగతి దేవుడారు, కానీ మీ రివ్యూల వల్ల ఇట్లాంటి చింతామణి పార్శ్వనాథ్ కంపెనీలు, డ్రగ్స్ సప్లై చేసే ముఠాలు ఇలా ట్రంక్ బాక్సులు సప్లై చేస్తున్నాయి. వీళ్ళు ట్రంక్ బాక్సులతో పాటు డ్రగ్స్ సప్లైయర్ అని గ్యారంటీ ఏమున్నది? ట్రంక్ బాక్సులతో పాటు ట్రంక్ బాక్సులల్లా గంజాయి పెట్టి, హెరాయిన్ పెట్టి, కొకేన్ పెట్టి సప్లై చేయరని గ్యారంటీ ఏమున్నది? ఎప్పుడైనా ఆలోచించినరా ముఖ్యమంత్రి గారు? ఇవాళ ఇంకొక విషయం, ఇవాళ తెలంగాణలో మీరు ఏ ఇండస్ట్రియల్ పార్క్ అన్న పోదాం మనం, ఐడిఏ బొల్లారం కానీ, దండుమల్కాపూర్లో ఉండే ఐడిఏ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, నాచారంలో ఉండే మల్లాపూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, ఎవరిని పోయి అడిగినా 3 పేర్లు వస్తున్నాయి ఇక్కడ. ఒకటి జైవీర్ రెడ్డి, రెండవది నిరంజన్ కుమార్ జైన్, మూడవది మఫత్లాల్. ఎవరు నన్ను అడగండి మీరు, ఈ 3 పేర్లు వస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా ఇండైరెక్ట్గా చూడు భయ్, మేమైతే మాకు గోష్ షాప్ ఉన్నాడు, గోష్ షాప్తోనే మేము మొత్తం చేయించుకుంటాం అని అంటున్నాడు. మీరు ఎవరినన్నా అడగండి, ఈ 3 పేర్లే వస్తున్నాయి. సార్ వీళ్ళందరూ కలిసి గూడు పుట్టనైనరు, టెండర్ కండిషన్లన్నీ కూడా వీళ్ళకు అనుకూలంగానే మార్చుకుంటున్నారు అంటున్నారు. దీని మీద సిట్ వేయాల్సిన అవసరం ఉన్నదా లేదా? మీరు ఎవరెవరి మీదనే సెట్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు హోంమంత్రిగా ఈ జైవీర్ రెడ్డి అంటోడు ఎవడు? అదేవిధంగా ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు టోనీకి కాల్ చేసి ట్రంక్ బాక్సుల టెండర్ దక్కించుకున్న ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఈయనకు జైవీర్ రెడ్డికి సంబంధం ఏంటి? వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి కదా ముఖ్యమంత్రి గారు. వాళ్ళ CDRs తీయండి. జైవీర్ రెడ్డి ఎవరు? ఈ నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? ఆ మఫత్లాల్ ఎవడు? ఈ మఫత్లాల్ను హైదరాబాద్కు తీసుకొచ్చింది ఎవరు? దీనికి వేం నరేందర్ రెడ్డికి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా కూలంకషంగా ముందరికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇక నేను ఇంతకుముందు మీడియా మిత్రులను అభినందించిన కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకు అంటే మీరు ఈ నిజాలను బయటి ప్రపంచంలోకి తీసుకుపోయినందువల్ల ఈరోజు తెలంగాణలో ఉండే నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్లకు లాభం జరిగింది. ఇది మీకు కొంచెం ఒక 2 నిమిషాలు వివరిస్తాను నేను. నిజానికి ఆ రోజు ఇదే వేదిక మీద ఒక 2 నెలల క్రితం మేమందరం కూర్చొని తెలంగాణలో మొట్టమొదటిసారిగా నోట్బుక్స్ కోసం ఒక కొత్త టెండర్ స్పెసిఫికేషన్ వచ్చింది. గమ్మత్ ఏంటంటే ఈ పేపర్ ఉంటుంది, నోట్బుక్ అంటేనే పేపర్ కదా, ఈ పేపర్లో ఒక వాటర్ మార్క్ ఉండాలన్నారు. వాటర్ మార్క్ అంటే జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లో ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, అదేవిధంగా కరెన్సీ నోట్ల మీద ఏ విధంగా అయితే వాటర్ మార్క్ ఉండాలో, ఆ విధంగా పిల్లలు రాసుకునే కోట్లాది నోట్బుక్స్